మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. దివ్య మానవ నిర్మాణము మన దేశ సంస్కృతిలో ఒక ప్రధాన అంశం, లేదా సమస్త ప్రపంచంలో ఒక ప్రధాన అంశం. మానవుడు ఉత్కృష్టమైన జీవితాన్ని గడపడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి మన దేశంలో అనేక సంస్కారాలు ఉన్నాయి. గృహస్థులు 16 రకాల సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. సంస్కారాలు అంటే దేనివలన సంస్కరణ జరుగుతుందో అది సంస్కారం. ఏ క్రియ వలన దాంట్లో మార్పులు వస్తాయో అది సంస్కారం. ఉదాహరణ కొరకు ఒక వడ్ల గింజను తీసుకున్నాం. దానిపైన ఉనుక ఉంటుంది, పొట్టు ఉంటుంది. దాన్ని దంచినప్పుడు పొట్టు విడిపోతుంది, కేవలం బియ్యం ఇత్తి మిగులుతుంది. అయితే పొట్టు పోవడము దంచడం ద్వారా జరుగుతుంది కాబట్టి దంచడాన్ని సంస్కారం అంటారు. దానివల్ల ఆ వడ్ల గింజ సంస్కరించబడింది. అంటే అది తీసుకోవడానికి, భుజించడానికి, తినడానికి అనుకూలంగా లేనప్పుడు దాన్ని చేయడానికి సంస్కారం జరిగింది కాబట్టి అప్పుడు ఆ ఉనుక పై భాగం, పొట్టు భాగం దూరం అవుతుంది. అది ఇప్పుడు తినడానికి అనుకూలమైంది. పూర్తిగా తినడానికి ఇప్పుడు కూడా అనుకూలం కాలేదు. దాన్ని మళ్ళీ నీళ్ళలో వేసి ఉడికించి సిద్ధం చేస్తారు. ఆ ఉడకడం వలన మెత్తగా అయిపోయింది. అది దాన్ని సంస్కారం అంటారు. మెత్తగా అవడం వలన తినడానికి అనుకూలంగా మారింది. ఆ తర్వాత దాంట్లో నెయ్యి వేస్తారు. అది పుష్టికరంగా మారిపోతుంది, రుచికరంగా మారిపోతుంది. ఈ విధంగా 3 క్రియలు జరిగినాయి. 3 క్రియలను సంస్కారాలు అంటారు. అదేవిధంగా మనిషిని జీవితానికి సంబంధించిన 16 సంస్కారాలు ప్రముఖంగా ఉన్నాయి. అందులో మొదటిది ప్రముఖమైంది. 2 ప్రముఖ సంస్కారాలు. ఒకటి ఉపనయన సంస్కారం. ఉపనయనం అంటే యజ్ఞోపవీతం అంటారు, ఉపవీతం అంటారు, ఉపనయనం అంటారు. అది 2వ జన్మ లేదా 3వ జన్మ. తండ్రి తన శరీరంలో ఉన్న సగం బీజాన్ని తల్లికిస్తాడు. అది మొదటి జన్మ, మానవుని మొదటి జన్మ. తర్వాత తల్లి గర్భం నుండి విడిపోవడము 2వ జన్మ. ఉపనయనం 3వ జన్మ. ఉపనయనము శిశువుకు తల్లిదండ్రులు చేస్తారు. తర్వాత గురుకులం చేస్తాడు. గురుకులంలో ఆచార్యులు చేస్తారు. బాలకులకు ఆచార్యులు, బాలికలకు ఆచార్యాలు. పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు సంస్కారాలు చేస్తారు. సంస్కారాలు గృహస్థులే చేస్తారు. బ్రహ్మచారులు, సన్యాసులు చెయ్యరు. అవసరం లేదు, వారికి అవసరం ఉండదు. దాంట్లో సంస్కరించబడతాడు. ఆచార్యుడు తన గర్భంలో ధరించి, గురుకులం అనే గర్భంలో ధరించి ఆ విద్యార్థిని అనేక విద్యలతో సుభూషితం చేసేస్తాడు, యోగ్యుని చేసేస్తాడు. యోగ్యుని చేసేసి 25 ఏళ్ళ తర్వాత బ్రాహ్మణ గుణాలు ఉన్నాయా, క్షత్రియ గుణాలు ఉన్నాయా, వైశ్య గుణాలు ఉన్నాయా తెలుసుకుంటాడు. తెలుసుకొని నిర్ణయం చేసి చెప్పేస్తాడు. నిర్ణయం చేసి చెప్పేసేస్తాడు.
నీవు బ్రాహ్మణ వర్ణాన్ని స్వీకరిస్తున్నావు, నీవు క్షత్రియ వర్ణాన్ని, నీవు వైశ్య వర్ణాన్ని. ఎవరైనా బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుణాల వలన అయితే ఆ తర్వాత అతడు సమాజంలో ప్రవేశిస్తాడు, గృహస్థుడవుతాడు. ఆ గృహస్థుడు కావడానికి ఒక సంస్కారం ఉంటుంది, దాన్ని గృహస్థాశ్రమ సంస్కారం, గృహ సంస్కారం అంటారు, వివాహ సంస్కారం అంటారు, పరిణయ సంస్కారం అంటారు. అది ప్రధానమైన సంస్కారం. విదేశాల్లో జరుగుతుంది నా మాత్రం, ఇక్కడ దానికి చాలా విలువ ఉంటుంది. వారు యువకులు వివాహం చేసుకొని ఉత్కృష్టమైన సంతానాన్ని కని యోగ్యులను చేసి సమాజానికి అర్పిస్తారు. నదీ ప్రవాహం ఉంటే ప్రజలు ఏ విధంగా సుఖపడతారో, నది కనుక ఎండిపోతే, ప్రవాహం సమాప్తమైతే ప్రజలు జీవించడం కష్టం. అదేవిధంగా ఈ తల్లిదండ్రి ద్వారా విద్యా విధానము, తల్లిదండ్రి ద్వారా తల్లిదండ్రులు ఉత్పన్నం చేసి విద్యనిస్తారు కదా, అది క్రమంగా మనుష్య సమాజాన్ని పొడిగింపజేస్తుంది, మనుష్య సమాజాన్ని ప్రవహింపజేస్తుంది. మనుష్య సమాజం దాంతో నిరంతరం నడుస్తూనే ఉంటుంది. గృహశాస్త్రం లేకపోతే ప్రజలు రారు. గృహశాస్త్రము ఉత్కృష్టమైన సంతానాన్ని నిర్మించడానికి కర్మాగారము, కార్యశాల, కార్ఖాన అంటారు దీన్ని. ఇక్కడ ఉత్కృష్టమైన మహాపురుషులు ఉత్పన్నమవుతారు, వారి నిర్మాణం జరుగుతుంది. అయితే వివాహ సంస్కారము ఉత్కృష్టమైన సంస్కారం. వివాహం అంటే విశిష్టమైన బాధ్యతను వహించడం, అథవా ఒక నియమములో, పవిత్రమైన బంధనములో బంధింపబడడం. వివాహం ఒక బంధనం, ఇద్దరిని బంధిస్తారు. ఎవరైతే గురుకులమును చదివి విద్యా విజ్ఞానాన్ని సంపాదించి బ్రహ్మచర్యాన్ని పాటించి ఉంటారో వారు సూటిగా బ్రహ్మచర్యం నుండే సన్యాసం తీసుకోవడానికి వీలు లేనప్పుడు, తీసుకోవడానికి సామర్థ్యం లేనప్పుడు వారు రెండో మార్గాన్ని ఒప్పుకుంటారు. వారు గృహస్థులుగా మారిపోతారు. గృహస్థులుగా మారిపోయి తమ జీవితాన్ని మోక్షం వైపు తీసుకుపోవడంతో పాటు సమాజానికి పరంపరను అందించి ఒక ఉత్కృష్టమైన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంటారు. అయితే ఇద్దరు కలిస్తే సంతానం అవుతుంది. ఇద్దరు కలవకపోతే సంతానం కాదు, ఇద్దరు కలిసి ఉంటేనే సంతానం అవుతుంది. కలిసి ఉండడానికి మేమిద్దరం కలిసి ఉత్కృష్టమైన సంతానాన్ని నిర్మిస్తాము, సమాజానికి అర్పిస్తాము. సమాజంలో మహాపురుషుల పరంపర అదేవిధంగా కొనసాగడానికి, ఆ పరంపర ద్వారా ఇతరులు పవిత్రమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి, సమాజాన్ని సంస్కరించడానికి అవసరమవుతుంది. అయితే ఎప్పుడు జరుగుతుందంటే గురుకులంలో చదివి రెండు విధాలుగా ఇంటికి తిరిగి వస్తారు. ఇంటికి తిరిగి రావడం కూడా ఒక సంస్కారమే, దాన్ని ఆవర్తన సంస్కారం అంటారు. అయితే రెండు విధాలుగా సంస్కారం జరుగుతుంది. ఒకటి విద్యా స్నాతకుడు, ఒకటి వ్రత స్నాతకుడు. విద్యా స్నాతకుడు అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి ముందు అతడు స్నానం చేస్తాడు, దాన్నే స్నాతకుడు అంటారు. అయితే విద్యను సమాప్తం చేస్తాడు. అక్కడ కొత్త విద్యలు చదివే కార్యక్రమం ఆగిపోతుంది. కానీ వ్రతాలను, యమనియమాలను పాటిస్తూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, స్వాధ్యాయం చేస్తూ, వ్యాయామం ఇవన్నీ చేస్తూ, పంచయజ్ఞాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అతన్ని ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైతే విద్యను సమాప్తం చేస్తారో వారిని విద్యా స్నాతకుడు అంటారు. విద్యా స్నాతకుడు ఆ నియమాలను పూర్తిగా పాటిస్తాడు. అయితే రెండోటి ఏంటంటే కొంతమంది వ్రతాలను అక్కడికి ఆపేసేసి విద్యను కొనసాగిస్తుంటారు.
వివాహం అయిన తర్వాత కూడా వారు అనేక విధాల శాస్త్రాలు చదువుతారు, విద్యను కొనసాగిస్తుంటారు. కాబట్టి వారు వ్రత స్నాతకులు అనబడతారు. వ్రతాలను అక్కడికి ముగించేశారు. చెప్పులు తోడుకోవడము, ఛత్రధారణ చేయడము, ఇవన్నీ ఉంటాయి కదా వ్రతాలు, వాటిని అక్కడికి ఆపేసేసి నిలిపేసేసి ఇంటికి వచ్చిన తర్వాత విద్యా విధానాన్ని కొనసాగిస్తాడు. చదవడము, కొత్త కొత్త శాస్త్రాలు చదవడము జరుగుతుంది. వ్రతాలను మాత్రం అక్కడికి ఆపేసేసి గొడుగు ధరించడము, చెప్పులు ధరించడం ఇవన్నీ ప్రారంభం చేస్తాడు. అయితే గురుకులం నుండి వచ్చినప్పుడు వారి ఆచార్యులకు వారు సూచన చేస్తారు, మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అంటే అక్కడి ఆచార్యులు కన్యాగురుకుల ఆచార్యాలు పురుషుల గురుకుల ఆచార్యులకు సందేశం పంపించి, ఇక్కడ మా దగ్గర ఇటువంటి వివాహానికి సిద్ధమైన స్నాతకులు ఉంటున్నారు, యోగ్యులైతున్నారు, సామర్థ్యవంతులైతున్నారు, వారు సిద్ధంగా ఉన్నారు, వీరికి సూచన ఇస్తే అప్పుడు వారికి స్వయంవరం జరుగుతుంది. పెద్దల ముందు కూర్చుండి ఒకరి గుణ సామర్థ్యాలను పరస్పరం తెలుసుకుంటారు. ఆ తర్వాత అనుకూలమైతే వారు సమ్మతిస్తే వారి పెద్దలు వారి వివాహం చేస్తారు వారి సమ్మతితో. దాన్ని వివాహ సంస్కారం అంటారు. అయితే వివాహము చాలా ఉత్కృష్ట కర్మ. వివాహము విదేశాల్లో మనుష్యునికి ఆకలైనప్పుడు భోజనం తీసుకున్నట్టుగా, దాహమైనప్పుడు నీళ్ళు తీసుకున్నట్టుగా రతి అనేది ఒక క్రియా విశేషం అనుకుంటారు. దానికి అంతకు తప్ప వేరే మహత్వం లేదు. మన దేశంలో దానికి ఏమాత్రం మహత్వం లేదు. అది గౌణం. ప్రధానం ఏంటంటే వారు కలిసి ఒక ఉత్కృష్టమైన మహాపురుషుని సమాజానికి అందించాలి. దాని కొరకు వ్రతబద్ధులు కావాలి, బంధనబద్ధులు కావాలి. నేను మేమిద్దరం కలిసి మోక్షానికి సాధన చేస్తూ, మోక్ష ప్రాప్తి కొరకు ప్రయత్నం చేస్తూ, మేము సమాజాన్ని ఉత్కృష్టమైన పరంపరలో ఉంచడానికి, సమాజానికి ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వడానికి ఉత్కృష్టమైన సంతానాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ ప్రతిజ్ఞనే వివాహ సంస్కారం. ఒకవేళ ఉత్కృష్టమైన సంతానాన్ని నిర్మించి ఉత్కృష్టమైన సమాజాన్ని నిర్మించడానికి ఆ సంతానాన్ని సమాజానికి అర్పించే నియమం లేకపోతే, అటువంటి ప్రతిజ్ఞ లేకపోతే, అటువంటి లక్ష్యం లేకపోతే అది వివాహం కాదు, విలాసమయ జీవితం. వివాహము కేవలం సంతానం కొరకే. ఉత్కృష్టమైన సంతానాన్ని సంపాదించి నిర్మించడానికి అది ఉంటుంది. అయితే అటువంటి సంస్కార సందర్భంలో వారు పెద్దలను ఆహ్వానిస్తారు, పూజలను ఆహ్వానిస్తారు, తల్లిని తండ్రిని వెళ్ళని ఆహ్వానిస్తారు. ఆహ్వానించి ఒక నిశ్చితమైన అనుకూలమైన దినము, అనుకూలమైన సమయం ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు వారు వివాహ సంస్కారం చేసుకుంటారు. అయితే వివాహ సంస్కారం మంత్రాల ద్వారా జరుగుతుంది. దాంట్లో అనేక నిబంధనలు ఉంటాయి, అనేక కర్తవ్యాలు ఉంటాయి, అనేక క్రియాకలాపాలు ఉంటాయి, అనేక ప్రేరణాదాయకమైన సంకేతాలు ఉంటాయి. అది కనీసం ఒక గంట వరకు నడుస్తుంది. ఆ వివాహ సంస్కారంలో వారు నడవలసిన విషయము, వారు నడవలసిన పద్ధతి, ఆచరించవలసిన పద్ధతి, వారి ఆచరణకు అవసరమైన లక్ష్యము, వారి కర్తవ్యము, సంతానం కొరకు చేయవలసిన కార్యక్రమాలు, వారు కలిసి ఉండడానికి ఆచరించవలసిన పద్ధతి, గృహస్థులుగా మారిన తర్వాత తమ కొరకు సమాజం కొరకు చేయవలసిన కర్తవ్యాలు, అనేక విషయాలు ఉంటాయి. ప్రముఖంగా దాంట్లో సంతానోత్పత్తి, తర్వాత పంచమహాయజ్ఞాలు, తర్వాత 16 సంస్కారాలు. వివాహంలో అనేక క్రియాకలాపాలు ఉంటాయి. ఒకటి వివాహానికి తగిన సమయము, అది చాలాసార్లు చెప్పినా నేను,
దాంట్లో అనేక మందిని ఆహ్వానిస్తారు, చాలామందిని ఆహ్వానిస్తారు, చాలా సంతోషంతో ఆహ్వానిస్తారు. ఒకవేళ వారు కనుక వారు ఆ వివాహంలో పాల్గొనకపోతే వారికి కొరత అనిపిస్తుంది, దాన్ని తప్పుపడతారు. ఎందుకంటే ఆహ్వానం అందుకున్న వారు ఆ యువతి యువకులను, నవీన వధూవరులను ఆశీర్వదించవలసి ఉంటుంది, శుభాకాంక్షలు తెలపవలసి ఉంటుంది. వారు ఏమని వ్రతం చేస్తారంటే, మేమిద్దరం కలిసి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తున్నాము, ఒకరికొకరం బద్ధులమై ఉంటాము, ఒకరిని ఒకరం సమ్మానిస్తుంటాము, పూర్తిగా కలిసిమెలిసి మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సింది. చలో మళ్ళీ మొదటి నుంచి చెప్తా. మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.